ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. ఓం నమో భగవతే రుద్రాయ నమః. నమస్తే. ఇక్కడ జ్యోతిష్యం గురించి చాలా విషయాలు చెప్పాలి. ఒకటి ఏంటంటే దీంట్లో నెగిటివ్గా చెప్పేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎలాగంటే పెద్ద పెద్ద పూజలు, హోమాలు, జెమ్ స్టోన్స్, న్యూమరాలజీ, మీ పేర్లు చేంజెస్ చేసుకోండి చెబుతారు. కొంతమంది వచ్చేసి మీ న్యూమరాలజికల్గా ఈ మొబైల్ నెంబర్ తీసుకొని చెప్తారు. ఇవన్నీ అబద్ధాలు. నిజమైన జ్యోతిష్యంలో నా ఒక ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఇది నిజమైన జ్యోతిషం ఉందా లేదా అని ఒక డౌట్ నాకు ఎప్పుడూ ఉండేది. సో దానికి సంబంధించినట్టు నేను చదివినప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇంట్లో చాలా పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. జ్యోతిషం అనేది అంత ఈజీ అనేది ఒక సబ్జెక్ట్ కాదు. ఇంట్లో ఏంటంటే కేవలం కాస్ట్లీ పూజలు చెప్పి డబ్బు సంపాదించే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు, కానీ నిజంగా మన లైఫ్లో జరిగిన విషయాలు చెప్పేవాళ్ళు ఇంకేరు. సో అలా చెప్పాలంటే అది కష్టమైన విషయం ఏమీ కాదు. ఇప్పుడు బృహత్ జాతకం తీసుకోండి, బృహత్ పరాశర వరశాస్త్రం తీసుకోవచ్చు, సారావళి తీసుకోవచ్చు, మనసార అంటే ఇది వాస్తుకు సంబంధించినట్టు. ఇలాంటి కొన్ని గ్రంథాలు మీరు చూసినప్పుడు దాన్ని చాలా క్లియర్గా చెప్పారు ఇలా ప్రెడిక్షన్స్ ఇవ్వాలి ఏమీ. సో అలా ప్రెడిక్షన్స్ ఇస్తే ఖచ్చితంగా లైఫ్లో జరిగే విషయాలు మనం చెప్పచ్చు, జరిగిన విషయాలు కూడా చెప్పచ్చు. సో నా రీసెర్చ్ అక్కడే ఉంది. నేను ఎక్కువ వేదిక ఆస్ట్రాలజీ, జెమిని, నాడీ జ్యోతిషము, నాడీ పామిస్ట్రీ, అలాగే వాస్తు, దాంట్లో కూడా వేదిక వాస్తుని ఒకటి, తంత్ర వాస్తుని ఒకటి అవుతుంది. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏం చూసొచ్చేది అరచేతిలో ఉన్న రేఖలు. అంటే ఇది వెస్టర్న్ పామిస్ట్రీ లాగా ఇక్కడ రేఖలు, హెడ్ లైన్, హార్ట్ లైన్ చెప్పడం కాదు. నిజమైన జ్యోతిషంలో మ్యాచ్ చేయాలి. జాతకము, ప్రశ్నశాస్త్రము, జన్మకున్నవి ప్రెడిక్షన్స్ ఇవ్వచ్చు ఖచ్చితంగా. సో ఇలా నా రీసెర్చ్ పెరిగి నేను ఇప్పుడు ఏంటంటే దాని గురించి ఒక పుస్తకం రాయాలనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకి ఒక నిజమైన జ్యోతిషం గురించి అవగాహన రావాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఒక నమ్మకం పోగొట్టుకుంటున్నారు చాలామంది. సో ఇక్కడ నా రీసెర్చ్ పెరిగింది. ఇక్కడ దీని గురించి నేను కన్సల్టేషన్ ఇస్తున్నాను. ఒక జాతకం చెప్పడానికి టైం పడుతుంది, కానీ గైడెన్స్ దొరుకుతుంది. సో ఇన్ని విషయాలు నేను చెప్పాలనుకున్నాను. తులారాశికి సంబంధించినట్టు సెప్టెంబర్ నెలలో జరిగిపోయేట కొన్ని విషయాల గురించి మనము చూద్దాం. సో దీంట్లో వచ్చేసి తులారాశి అంటే ఏంటి? శుక్రుడు దీనికి అధిపతి. నేను ఆల్రెడీ వృషభ రాశి చెప్పినట్టే శుక్రుడు అంటే లగ్జరీస్, వెహికల్స్, కంఫర్ట్స్ అన్నిటికీ సంబంధించినట్టు ఒక ప్లానెట్ కాబట్టి ఆ గ్రహానికి సంబంధించిన నేచర్ ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో దీంట్లో చాలా మంచి ప్లేస్లో శుక్రుడు ఉన్నాడు 10వ ఇంట్లో. నేను యూజువల్గా శుక్రుడు 10వ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం గైడ్ చేస్తానంటే ఇంకొకటి మనం చూడాలి, శుక్రుడు మంచి ప్లేస్లో ఉన్నాడా లేదా మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అరచేతిలో ఉన్న ఈ పోర్షన్ చాలా బాగుంటాయి, ఉబ్బుగా ఉండాలి, కానీ అది జస్ట్ మనం కళ్ళు చూస్తే తెలియదు. ఒక మ్యాగ్నిఫిషియంట్ గ్లాస్తో చూడాలి. శుక్రుడికి ఏదైనా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు శుక్రుడు ఏదైనా అఫ్లిక్టెడ్గా ఉంటే, ఇప్పుడు అఫ్లిక్టెడ్గా అంటే పీడితముడు, పాపగ్రహాలు చూస్తే మీ జన్మకుండలో చెప్తున్నాను, ఇక్కడ కాదు. వాళ్ళకి యూజువల్గా మ్యారేజ్ డిలే అవ్వడం, మ్యారిటల్ ఇష్యూస్ ఉంటాయి. దాని గురించి మనం ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. శుక్రగ్రహం మంచి స్థానంలో ఉన్నాడు. నేను యూజువల్గా ఏం చెప్తానంటే లిక్విడ్, పెట్రోల్ లాంటివి, పాలు, నీళ్ళు, పర్ఫ్యూమ్స్, అలాగే కాస్మెటిక్స్, బట్టలు, ఇలాంటి విషయాలకి ఇలాంటి బిజినెస్ల పైన మీరు చక్కగా కలుగుతామని చెప్తారు. యూజువల్గా 10th హౌస్లో వీనస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ సక్సెస్ ఎక్కువగా ఉంది. శుక్రుడు దానికి కారకుడు. అంటే ఇంకోటి ఏంటంటే మంచి స్థానంలో ఉండాలి, స్నేహితులతో ఉండాలి, మంచి సుక్షేత్రంలో ఉండాలి. ఇలాంటి చాలా రూల్స్ ఉన్నాయి జనరల్గా చెప్పడం. ఇలా చూస్తే మనము కెరియర్ రిలేటెడ్గా చాలా ప్రోగ్రెస్ తులారాశి వాళ్ళకి ఉంటుంది. సెప్టెంబర్ మంత్లో చాలా మంచి ప్రోగ్రెస్ని వినడము, ఒక ఎలా అంటే ప్రమోషన్ గురించి ఆలోచిస్తుంటే అక్కడ కూడా మంచి ఆ విషయం వినే వార్త వినే అవకాశము, అలాగే చాలా ఒక సక్సెస్ఫుల్ పీరియడ్ అని చెప్పాలి. ఒక మంత్ కంప్లీట్గా చాలా హ్యాపీనెస్ ఉంది, చాలా ప్రోగ్రెస్ ఉంది కెరియర్ రిలేటెడ్గా. 12వ ఇంట్లో కుజుడు ఉండడము, ఇప్పుడు వచ్చేసి అగైన్ మ్యారిటల్ లైఫ్లో ఇష్యూస్, దాంపత్య జీవితంలో సమస్యలు, అలాగే గొడవలు, అలాగే ఇవి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ కూడా వెళ్ళచ్చు. ఆ గొడవలు అక్కడికి వెళ్ళకోకుండా మీరు చూసుకోవాలి. మ్యారేజ్ అనేది ఒక కాంట్రాక్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనం కాంప్రమైజ్ చేసుకోవాలి. ఈ కాంప్రమైజ్ లేకుండా నేను అనుకునేట్టే వాళ్ళు ఉండాలి, మా పార్ట్నర్ బిహేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మ్యారిటల్ బాగుండు. కాంప్రమైజ్ చేసుకోవాలి. ఎంటరింగ్ ఇంటూ దేర్ షూస్ అంట.
ఇది ఎక్కడ విన్నానంటే ఎండమూరి వీరేంద్రనాథ్ గారిది పుస్తకాలు చదివేటప్పుడు చిన్నప్పుడు దాంట్లో కొన్ని పుస్తకాలు వచ్చాయి. చాలా మంచి పుస్తకాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్గా. దాని గురించి నేను ఎండమూరి గారికి ఒకసారి మెసేజ్ చేశాను. చాలా సంతోషం. అంతే ఆ పుస్తకాలు మీరు చూస్తుంటే ఎంటరింగ్ ఇంటూ దేర్ షూస్ అంటారు. వాళ్ళ షూస్లోకి మనం కాలు పెట్టి చూడాలి. వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళకి ఎందుకు ఆ సమస్య వస్తుంది, వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఒక సమస్యని మన దృష్టితో మాత్రం చూస్తాం. ఇప్పుడు ఒక చిన్న పాపకి, స్కూల్కి వెళ్ళే పాపకి ఐస్ క్రీమ్ దొరకలేదని ఏడవచ్చు. అది మనకి పెద్ద సమస్య ఏమి కాదు, కానీ వాళ్ళకి అదే పెద్ద సమస్య. ఇవి ఒక అవగాహన, ఆలోచన మనం ఫస్ట్ తెలుసుకుంటే మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ ఉండవు. నేను ఎప్పుడు కూడా పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, మ్యాజికల్ సొల్యూషన్ ఎవరికి చెప్పను. పర్సనాలిటీలో చేంజ్ చేసుకొని నేను చెప్తాను, కమ్యూనికేషన్లో చేంజ్ చేసుకొని నేను చెప్తాను. మీరు రెగ్యులర్గా చేస్తున్న బిహేవియర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. మనం కొంతమంది చాలా అగ్రెసివ్గా ఉంటారు, నన్ను ఎవరు ప్రేమించడం లేదో చెప్తారు. మీరు ప్రేమిస్తే, ప్రేమని ఇస్తే కదా వాళ్ళు మీకు రిటర్న్ ఇవ్వడము. నమస్తే. చాలామంది ఏమనుకుంటున్నారంటే 5 నిమిషాలు 2 నిమిషాలు ప్రిడిక్షన్స్ ఇవ్వచ్చు అనుకుంటారు. అలా ఇంటింటికి ఒక జ్యోతిష్యుడు ఉంటాడు. ఇప్పుడు రీసెంట్గా చూస్తుంటే అందరూ వీడియోస్ చేస్తున్నారు. జ్యోతిష్యుడు నీ పాస్ట్ లైఫ్లో జరిగిన కొన్ని విషయాన్ని చెప్పాలి. ఒకటి, వాడు పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాలు చెప్పాలి అంటే అవి ఈవెంట్స్ చెప్పాలండి. మీ జాతకంని మీరు ఇచ్చిన టైం మీద లేదా చూసుకోవాలి. మీరు ఇచ్చిన బర్త్ టైం సరిగ్గా ఉందా లేదా చూడాలి. ఆ బర్త్ టైం చూసి కరెక్ట్గా ఉంటే మీ పాస్ట్ ఈవెంట్స్ చెబుతాడు. పాస్ట్ ఈవెంట్ చెప్పిన మనిషి మీ ఫ్యూచర్ ఈవెంట్ కూడా చెబుతాడు. కానీ ఎంతోమంది పెద్ద పెద్ద పూజలు, హోమాలు, రుద్రాక్షలు, కాస్ట్లీ పూజలు చెబుతుంటారు. ఇవన్నీ జ్యోతిష్యంలో లేవు. జ్యోతిష్యంలో ఉన్నది ఏంటంటే దానాలు మరియు మంత్ర జపలు మాత్రమే. ఈ రెమెడీ మీకు నేను జ్యోతిష్పిస్తాడు. న్యూమరాలజీ రెమెడీస్ ఒక పేపర్లో మీకు కష్టం రాసి కాల్ చేయని చెప్పేట మ్యాజికల్ రెమెడీ ఏ జ్యోతిషుడు ఇవ్వడు. నిజమైన జ్యోతిషుడు మీ డెస్టినీని ఒప్పుకోవడానికి మీకు హెల్ప్ చేస్తాడు. మీ యొక్క జాతకంని డీటెయిల్గా చూస్తాడు. నవాంశ, ఇప్పుడు పెళ్లి గురించి అడగడం ఏంటంటే లగ్న చార్టు, నవాంశ చార్టు, సప్తాంశ చార్టు, ట్రాన్సిట్, అష్టక వర్గము, ప్రశ్న చార్టు, తర్వాత అరచే అన్నీ కంబైన్ చేసి ప్రెడిక్షన్స్ ఇవ్వాలి. టైం పడుతుంది. ఆ రెస్పెక్ట్ మీరు కూడా ఇవ్వాలి. అస్ట్రాలజీ అంత టైం ఇవ్వాలి, స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడు ప్రెడిక్షన్ నిజమవుతాయి. సో ఇది నా ఉద్దేశం అనమాట. దీని మీద రీసెర్చ్ నడుస్తుంది. ఇలాంటి హెల్ప్ చేయాలనుకుంటున్నాను ఎంతోమంది. సో మీ జాతకం అలా చూపించుకోవాలంటే నేను కాంటాక్ట్ చేయొచ్చు. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే.